త్రిత్వదేవుని యొక్క మెండైన దేవుని ఆశీర్వాదములు ఏకీభవించిన మన ఎల్లరకు ఆయన తన వాక్కుల ద్వారా మనలను బలపరచును గాక. ఆమేన్. అందరికీ మరణాత. మంచిది. ప్రియమైన వారలారా, దేవుని యొక్క వాక్యమును ఒకసారి మరలా చదువుకుందాం. పేతురు గారు వ్రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసికొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. ప్రియమైన వారలారా, ఈ యొక్క మాటలో ఉన్నటువంటి సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, అపోస్తలుడైనటువంటి పేతురు గారు భక్త కోటికి రాసినటువంటి ఈ యొక్క ఉత్తరములో లేదా పత్రికలో చెప్పబడుతూ ఉన్న మాట ఏంటి అంటే, మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసికొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. ప్రియమైన వారలారా, ఈ రోజు మన యొక్క అంశం ఏంటి అంటే, యేసు నీ కొరకే. ఈరోజు మన యొక్క అంశము, యేసు క్రీస్తు ప్రభు వారు ఎవరి కొరకు ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ఎవరి మట్టుకు వారము ఏమనుకోవాలి అంటే, యేసు నా కొరకే వచ్చాడు. అందుకే దైవజనులు కూడా ఒక పాటలో రాస్తూ, యేసు నీ కొరకే రాగోరెను, క్రీస్తు యేసు నీ కొరకే రానుండెను. అయ్యగారు రాసిన 95వ పాట. యేసు నీ కొరకే. పాడండి, మళ్ళీ ఫస్ట్ నుంచి పాడదాం. యేసు నీ కొరకే రాగోరెను, క్రీస్తు యేసు నీ కొరకే రానుండెను, యేసు నీ కొరకే రావలయోను, యేసు నీ కొరకే రానున్న కబూరు చేసి పూర్వ ప్రవక్తల చేత వ్రాసిరది వారాల భావేశము చేత. యేసు ఎవరి కొరకు రావాలనుకున్నాడు? నా కొరకే. కాబట్టి యేసు క్రీస్తు ప్రభు వారు, ప్రియమైన వారలారా, మన కొరకు ఆయన రానయ్యున్నాడు అని ఏదైతే మొదటి రాకడలో ఆయనను గూర్చినటువంటి సంగతులు వ్రాయబడ్డాయో ఆయన ఈ భూమి మీదకు వచ్చి వేశాడు. అలాగే ప్రభువు మరలా ఆయన మన కొరకు మరణించి 3వ దినాన పునరుద్ధానుడిగా లేచి ఆయన 40 దినాలు భూమి మీద సంచారం చేసి ఆయన ఆరోహణమై వెళ్ళాడు. ఇప్పుడు మరలా మన కొరకు ఏమవుతా ఉన్నాడు? రాబోతా ఉన్నాడు. ఆ రాకడ కొరకు మనం ఎదురు చూస్తూ ఉన్నాం. దైవజనులు రాసినటువంటి మాట కూడా, యేసు నీ కొరకే రాగోరెను. చూడండి ప్రియమైన వారలారా, అందుకే మరి యొక్క పేతురు గారు రాసినటువంటి మాటలో కూడా వ్రాయబడిన మాట, ఆయన ఎందుకు వచ్చాడయ్యా అంటే, పేతురు గారు అంటా ఉన్నారు, భక్త కోటిని ఉద్దేశించి పేతురు గారు మాట్లాడుతా ఉన్న మాట, మనము పాపముల విషయమై చనిపోవాలా, నీతి విషయమై ఏమవ్వాలా? అక్షరాలు కనపడుతున్నాయా? మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించాలి. కాబట్టి ఆయన తానే తన శరీరమందు మన పాపాలను మ్రాను మీద ఏం చేశాడు? అది ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే, మనలను, మన పాపాలను చంపివేసి నీతి విషయంలో మనము ఏమవ్వాలి అంటే జీవించాలి. నీవు నీతి విషయంలో నువ్వు చనిపోకూడదు. నీవు నీతి విషయంలో బ్రతకాలి అంటే ఆయన ఏం చేయాలి అంటే, ప్రభువు మన పాపాలన్నీ కూడా ఆయన మీద వేసుకొని ఆయన శిలువ మ్రాను మీద వేలాడినట్లుగా మనకు కనబడతా ఉన్నది. కాబట్టి ప్రియమైన వారలారా, అందుకే ఇందాక మనం చదువుకున్న హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము
2వ వచనాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ ప్రభువు గురించి కొన్ని మాటలు మనకు కనబడతాయి. ఒకసారి చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనం చూస్తే అక్కడ అంటాడు ప్రభువు, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపములను విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు చదవండి. మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. మీరందరూ కూడా నేను 2 రోజుల్లో ఎద్దల పందాలు చూసారా లేదా? చూసాం. పందెపు రంగంలో అవి ఏమి చూడాలి? ఆ పందెపు రంగానికి సిద్ధపరిచిన ఆ వ్యక్తి కూడా ఏదైతే నిర్దేశించబడిందో అక్కడ దాకా పరిగెత్తుకుంటా వెళ్లాల్సిందే. ఇక్కడ ప్రభువు కూడా, అపోస్తలుడైన పౌలు గారు కూడా ఏమంటా ఉన్నారు అంటే, ఇదిగో మన ఎదుట కనపడుతూ ఉన్న ఇంత గొప్ప సాక్షి సమూహం, ఎవరైతే సమూహం భక్తులైనటువంటి వారి సమూహం కనపడతా ఉందో, ప్రభు ఈ పౌలు గారు అంటే ఉన్న మాట ఏంటంటే, మనము కూడా వారిలాగా అవ్వాలి అంటే. ఇప్పుడు ప్రభు ఏం చేశాడు? ప్రియమైన వారలారా, ఆయన మన పాపముల విషయమై చనిపోయి మనము నీతిమంతులుగా తీర్చబడాలి, మనలను జీవింపజేయాలని మన పాపాలని ఆయన పైన వేసుకొని చనిపోయాడు. ఇప్పుడు మనము కూడా ఆయన జీవించినట్లు మనము జీవించాలంటే ఇక్కడ ఏమంటా ఉన్నాడు పౌలు గారంటే, చదవండి 2వ వచనంలో, మనము కూడా ప్రతి భారమును, 12వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రిక 12:2, మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపములను విడిచిపెట్టండి అంటున్నాడు. పాపాలు ఎలా ఉంటాయంట? సులువుగా చిక్కులు పెట్టేస్తా. అంటే మనకు తెలియదు, మనం ఎలా చిక్కులో పడిపోయిన తర్వాత అనుకుంటారే ఈ చిక్కులో నేను ఎట్టబడ్డానే అనుకుంటానే తప్ప అసలు ఈ చిక్కు ఎందుకు వచ్చింది మనకి, ఈ చిక్కులో ఇంత తేలిగ్గా నేను ఎలా పడిపోయాను అని ఆలోచించం మనం. ఇదేంటండి ఎంత శ్రమ నాకు కలిగింది అనుకుంటామే తప్ప. అందుకే పౌలు గారు అంటా ఉన్నాడు, సులువుగా చిక్కులు పెట్టే ఆ పాపములను మీరేం చేయాలా? విడిచిపెట్టండి. ఏంటి ఆ సులువుగా చిక్కులు పెట్టే పాపాలు? ప్రియమైన వారలారా, ఏమి లేదు, సింపుల్ గా చిన్న దొంగతనం చేస్తే చాలు, అయిపోయినట్టే. ఏదైనా అమ్మాయి అలా దారిని వెళ్తా ఉంటే మా పిల్లడు చూసి, అబ్బా ఈ అమ్మాయి సూపర్ గా ఉందిరా అని చెప్పి మనసులో పాపం చేసిన ప్రభు ఏమన్నారు కొండ మీద ప్రసంగంలో? అది ఏమన్నాడు? పాపమే. కాబట్టి కొండ మీద ప్రసంగంలో ప్రభు తెలియజేసినటువంటి ఆ యొక్క మాటలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చిన్న చిన్నవే గాని మనల్ని ఏం చేస్తాయంటవా? అవి ఏం చేస్తాయి? సులువుగా చిక్కుల్లో పెట్టేస్తాయి. అది మనం ఏమి పెద్ద తప్పు చేస్తే చిక్కులో పడాల్సిన పని కాదు అది. ఏమంటున్నాడు ప్రభు వారు? వినండి, నా మాట వింటున్నారా? అర్థమవుతుందా? సులువుగా చిక్కులో పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడు. ఇంతకు విశ్వాసమునకు కర్త ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారే. కాబట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూస్తూ మన యందుంచబడిన పందెపు రంగం, ఆ పందెపు రంగంలో ఓపికతో పరిగెత్తాలి. ఎలా పరిగెత్తాలి అంటే ఎలాగా? ఓపికతో పరిగెత్తడం అంటే ప్రియమైన వారలారా, మన జీవితాలలో కొన్ని సమస్యలు మనకు ఎదురవుతా ఉంటాయి. అందుకే ప్రభు అంటాడు, ఈ సమస్యలను బట్టి నువ్వు విసుగోకూడదు, ఓపిక కలిగి ఉండాలి. ఇవన్నీ కూడా నిన్ను సులువుగా చిక్కులు పెడతా ఉన్నాయి. కాబట్టి నువ్వు ఎలా ఉండాలంటే విసుగు అనేది నీకు రాకూడదు. పందెపు రంగం ఉంది నీ కొరకు, ఒక పందెపు రంగం ఉంది. ఏంటి అంటే రేపు నీవు పరలోకానికి చేర్చబడాలి. అదే నీ కొరకు ఉంచబడినటువంటి పందెపు రంగం. ఈ పందెపు రంగంలో నువ్వు ఎలా ఉండాలా? ఓపికతో, చెప్పండి, ఓపికతో పరుగెత్తాలి. చూడండి, 100 మీటర్ల పరుగు పందెం చేసేవాడు
15 సెకండ్లో కంప్లీట్ చేస్తాడు. ఏమ్మా 100 మీటర్లు అంటే ఏడు నుంచి మన చంద్రారెడ్డి అన్న వాళ్ళ ఇంటి దగ్గర. అదే 30 కిలోమీటర్లు రన్నింగ్ చేసేవాడు ఉంటాడు, ఎంత టైం పట్టుద్ది? 30 కిలోమీటర్లు అంటే ఏడు నుంచి సత్తరపల్లి వేసుకోండి, ఎంత టైం పట్టుద్ది రన్నింగ్ చేయాలంటే? పట్టిద్దా లేదా? సమయం పట్టిద్దా లేదా? ఈ 100 మీటర్ల పరుగు పందానికి 30 కిలోమీటర్ల పరుగు పందానికి చాలా తేడా ఉంటది. ఎంత పరిగెత్తినా రాజుపాలెం కాడే ఉన్నాం, ఇంకా రెడ్డిగూడెం రాలా, ఇంకా ధూళిపాలు రాలా, ఇంకెప్పుడు సత్తరపల్లి పోతాం. ఇప్పుడు మన పరిస్థితి కూడా అంతే. ఇంకా 40 ఏళ్ళు వచ్చాయి, 50 ఏళ్ళు వచ్చాయి, 60 ఏళ్ళు వస్తున్నాయి, పరుగు పందెం ఇంకా ప్రభు రాకడ రాలా. ప్రభు కొరకు ఎదురు చూస్తా ఉన్నా. అయ్యా నువ్వు వచ్చేదాకా నేను ఇంకా సిద్ధపడతానే ఉన్నా, నువ్వు ఎప్పుడు వస్తావా అని ఎదురు చూస్తా ఉన్నా. మన పరుగు అంతా దేని కొరకు చెప్పండి? దేని కొరకు? పరలోకంలో ఆయన పక్కన మనం కూర్చోవాలా, అది మన సిద్ధపాటు, అది ఉండాలి. కాబట్టి ప్రియమైన వారు, అందుకే పౌలు మహాభక్తుడు అంటున్నాడు, ఆయన మనం ఓపికతో పరిగెత్తు, ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ శ్రమలన్నీ సహించి, నిందలు భరించి, అవమానములు సహించి, వాళ్ళ చేత కొట్టబడి గాయపరచబడి, మనము చేయవలసింది ఏంటి అంటే, ఎలాగైతే ప్రభువు పందెపు రంగములో ఆయన పరిగెత్తాడో అలాగే మనము కూడా ఏమవ్వాలి అంటే, ఆయన నిర్దేశించబడిన పరుగు పందెంలో మనము ముందుకు వెళ్ళవలసిన వారమై ఉన్నాం అని పౌలు మహాభక్తుడు తెలియజేస్తూ అంటూ ఉన్నారు. ఏమని అంటే 5వ వచనంలో అంటాడు, 12:5, నా కుమారుడా ప్రభువు చేయు శిక్షను తృణీకరించవద్దు. ఇదిగో ఈ రోజు నీకు శ్రమ కలుగుతా ఉందని నువ్వు దేవుణ్ణేమి తృణీకరించాల్సిన పని లేదు. నువ్వు దారిలో లేనప్పుడు దేవుడు ఒక దెబ్బ కొడతాడు అంతే. అంత మాత్రాలు నువ్వు దేవుని దగ్గరకు ఆగిపోతే నీ పరుగు పందెంలో నువ్వు వెనకనే పడిపోతావు. కాబట్టి ప్రియమైన వారలారా, దేవుడు ఏం తెలియజేస్తా ఉన్నాడయ్యా అంటే, ఈ యొక్క పరుగు పందెం ఎలాగైతే ప్రభువు సహించాడో, అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు, నా కుమారుడా ప్రభువు చేయు శిక్షను తృణీకరింపకము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుగకము. చూడండి, పిల్లలు కూడా ఎప్పుడన్నా గద్దించి అరే ఆ పని చేయరా బాబు అన్నామనుకోండి, ఏ పద్దాకులు పని చెబుతా ఉన్నావు, ఓరక చెప్పింది చెబుతా ఉన్నావు, ఏడుపో అని విసుక్కుంటారా లేదా? చేసుకోపో, నువ్వే చేసుకో, మాకు తెలియదు, నువ్వే చేసుకో, నువ్వే ఊడుసుకో, నువ్వే తుడుచుకో, నువ్వే వండుకో, తినేటప్పుడు మాత్రం మమ్మల్ని విలు. మరి అద్దెనకపోతే కష్టం కదా, పిల్లలు అంతే కదా ఉండేది. ఇప్పుడు ప్రభువు కూడా ఇక్కడ పౌలు గారితో తెలియజేస్తామన్న మాట ఏంటంటే, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుగకము. ప్రభువు తాను ప్రేమించు వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని కూడా ఏం చేస్తాడు? అది దండిస్తాడు. దండించేవాడు మనలను ప్రేమిస్తాడు. ఎవరైతే మనలను గద్దిస్తున్నారో వాళ్ళు మనలను ప్రేమిస్తారు. ఏం పర్లేదు, చేసేరా, ఏం కాదు, నువ్వు నా కొడుకురా, ఏం పర్లేదురా, నువ్వు నా స్నేహితుడురా అని చెప్పి ఆయన గౌలించు ఈడు దేశం ఏ సముద్రంలోనూ నెట్టేస్తాడు, అయిపోయినట్టే. ఎరా చేస్తావా అని చెప్పి 4 పట్టించాడు అనుకోండి. అందుకే సామెతల గ్రంథంలో ఏమని ఉంటది వాక్యం? ఏమండి, ప్రియమైన వారలారా, ఒక వాక్యం రాయబడి ఉంటది. ఏమని అంటే, గద్దించనటువంటి కుమారుడు తండ్రికి విరోధి అవుతాడు. ఏమవుతాడంట? మీ పిల్లల్ని కూడా, మన పిల్లల్ని అంటే మా పిల్లలైనా మీ పిల్లలైనా మనం ఏం చేయాలి అంటే బిడ్డల్ని గద్దించాలి. వాడు విసగకూడదు. మనము కూడా దేవుడు మనలను వాక్యం ద్వారా గద్దిస్తున్నప్పుడు మనము విసుగు కొనకూడదు అని తెలియజేస్తూ ఉన్నాడు. సరే, మంచిది. కాబట్టి ప్రియమైన వారలారా, ఎందుకు ఈ మాటలన్నీ తెలియజేస్తూ ఉన్నారంటే, ఈరోజు మన యొక్క అంశము ప్రభువు తెలియజేస్తున్నటువంటి మాట. ప్రియమైన వారలారా, దైవజనులు రాసినటువంటి ఈరోజు పాఠము, యేసు నీ కొరకే. యేసు ఎవరి కొరకు? ఆయన ఎవరి కొరకు ఈ లోకానికి వచ్చాడు అంటే, ప్రియమైన వారలారా, ఆయన మన కొరకే వచ్చాడు. కాబట్టి ఈరోజు మన యొక్క అంశముల నుండి కొన్ని అంశములను ధ్యానం చేసుకుందాం. చూడండి ప్రియమైన వారలారా, యేసు క్రీస్తు ప్రభువారు ఆయన జన్మలోను, బోధలోను, శ్రమలోను, ప్రియమైన వారలారా విజ్ఞాపనలోను, మరణించి పునరుద్ధానుడిగా తిరిగి లేచినటువంటి సమయంలో కూడా
ఆయన ఎక్కడా కూడా ప్రియమైన వర్లరా మరి ఆయన విసుగు కొనలేదు. ఆయన మనకు ప్రతినిధి అయి ఉన్నాడు. ప్రతినిధి అంటే ఎవరు? ఏమండి, ప్రతినిధి అంటే మన తరపున ఉండేవారు. మనం అనుభవించాల్సిన శిక్ష మనకు ప్రతినిధిగా. చూడండి, కోర్టులో లాయర్ను పెట్టుకుంటాం. కోర్టులో ఎప్పుడూ కూడా మనకు మనం వాదించుకోవడానికి కుదరదు. ఏమ్మా, వాదించదవుద్దా? ఎవరు ఉండాలా దానికి? మన తరపున ఒక లాయర్ ఉండాలా. ఏమండి, నా క్లయింట్ మంచోడు, అతనికి ఏ తప్పు తెలియదు, వాడు ఎంత తప్పు చేసినా ఇతనికి ఏ తప్పు తెలియదు, ఇతను మంచివాడు, నేను చూసా, ఇగో సాక్ష్యాలు ఉన్నాయి నా దగ్గర, మొత్తం మన దేశంపై జడ్జి గారికి చూపిస్తా ఉంటాడు. అది లాయర్ పని. అంటే మన తరపున వాదించేవాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు కూడా మనకు ప్రతినిధిగా ఆయన మన పాపాలన్నీ ఆయన పైన వేసుకొని ఆయన మరణమయ్యి మనకు మరణం లేకుండా చేశాడు. అర్థమవుతుందన్నమాట. కాబట్టి ఈరోజు యేసుక్రీస్తు ప్రభు వారు మనకు ఏమై ఉన్నాడు అనే దాని గురించి ఈరోజు కొన్ని అంశాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. మొదటిదిగా మనం చూస్తే ప్రియమైన వారలరా, ఆయన మానవ ప్రతినిధిగా ఉన్నాడు. ఎలా ఉన్నాడంట? మానవ ప్రతినిధిగా ఉన్నాడు. కాబట్టి ఆకాశ మహాకాశములు పటజాలనటువంటి దేవుడు సర్వ మానవాళి కొరకు ఆయన ఎలా వచ్చాడయ్యా అంటే మన రూపంలో, మానవుని రూపంలో. అంటే ఏదైతే దేవుడు మనలను తన రూపంలో చేసుకున్నాడు అదే రూపంలో ఈ భూమి మీదకు ఆయన దిగి వచ్చాడు. చూడండి, ఎందుకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. చూడండి, యెషయా గ్రంథం 9:6 కూడా ఒక మాట వ్రాయబడి ఉంటది. యెషయా గ్రంథం 9:6 మనం చూస్తే, ప్రియమైన వారలారా, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఈయన ఎవరు అంటే, ఇప్పుడు ఏవైతే ఈ పేర్లన్నీ చదవబడ్డా, ఆయన భుజముల మీద రాజ్యభారం, ఆశ్చర్యకరుడు, ఆయన ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు. అది కాబట్టి ప్రియమైన వారలరా, ఆ బిరుదులన్నీ కలిగిన వాడు గనక సర్వ మానవాళి కోసం ఆయన ఏం చేశాడయ్యా అంటే మానవ రూపంలో ఈ లోకంలోనికి ఆయన దిగి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, దైవజనులు ఈ మాటలు తెలియజేస్తున్నారు. మనము ఒకరి కొరకు ఒకరు జన్మించలేము. ఏమండి, ఏడువాళ్ళు గారు వింటున్నారా? మనము ఒకరి కొరకు ఒకరము జన్మించలేం. ఇప్పుడు నేను జన్మించాను, నేను ఎవరి కొరకు జన్మించాను అంటే నేను వేరొకరి కొరకు ఎవరి కొరకు జన్మించలేదు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జన్మ సర్వమానవాళి కొరకు. మనం ఎందుకు జన్మించామనేది అది దేవుని చిత్తం, దేవుని ఇష్టం. కానీ ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే సర్వ మానవాళిని రక్షించడానికే వచ్చాడు. అర్థమవుతుందా? మరణాత. చూడండి, ప్రియమైన వారలరా, ఆయన ఇంకా తెలియజేస్తూ ఉన్నాడు ఎందుకు ఆయన ఈ లోకానికి వచ్చాడు అంటే. ఒకటి దైవజనులు అన్నారు, ప్రియమైన వారలరా, మరి ఏదైతే మనము ఆయన యొక్క సంగతులను అంటే దేవుని యొక్క సంగతులను మనము పూర్తిగా బోధపరచుకోలేం, అంటే పూర్తిగా తెలుసుకోలేం, పూర్తిగా చెప్పుకోలేం. ఏమండి సౌడమ్మ గారు, మనము దేవుని యొక్క సంగతులను పూర్తిగా మనము తెలుసుకోలేము, బోధించుకోలేమని ఆయన పరలోకము నుండి ఈ లోకానికి దిగి వచ్చాడు అని తెలియజేస్తున్నాడు. దేవుని గూర్చినటువంటి సంగతులు, పరలోకములో ఉన్న సంగతులు ఆయన వివరించడానికి. అందుకే ప్రభు ఆయన యొక్క బోధలో అంటాడు, ఇదిగో పరలోక రాజ్యమును పోలి ఉన్నది, ఈ యొక్క సంగతులు పరలోక రాజ్యమును పోలి ఉన్నాయి అని. పరలోక రాజ్య మర్మములను గూర్చినటువంటి సంగతులు పరలోకంలో ఇదిగో ఈ విధంగా ఉంది అని మత్తయి సువార్తలో ప్రభు అనేక సందర్భాలలో ఇదిగో ఈ సందర్భము పరలోక రాజ్యాన్ని పోలి మనకు కనబడతా ఉంది. అంటే పరలోక రాజ్యంలో నుండి ఆయన వచ్చాడు గనక మనకు పరలోక రాజ్యాన్ని బోధ చేస్తా ఉన్నాడు అన్నారు దైవజనులు. ఇంకొకటి ఏమన్నారు అంటే మనకు మనము సరిగా ప్రార్థన చేసుకోలేము అన్నారు. అమ్మా, మన కొరకు మనం ఏం చేయలేము, మనం అది కూడా చేసుకోలేము. మన కొరకు మనము సరిగా ప్రార్థన చేసుకోలేని కారణాన ఆయన మన కొరకు
ప్రార్థన చేయడానికి, విజ్ఞాపన చేయడానికి వచ్చారు. అందుకే యోహాను సువార్త 17వ అధ్యాయము 9వ వచనంలో మనం చూస్తే అక్కడ ప్రభువు మాట్లాడినటువంటి మాట మనకు కనబడతా ఉన్నది. ఆ సంగతులు ప్రభువు శిష్యులైన వారితో మాట్లాడుతూ 17వ అధ్యాయం 9వ వచనం చూడండి. యోహాను సువార్త చదవండి. నేను వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను, లోకము కొరకు ప్రార్థన చేయుటలేదు. నీవు నాకు అనుగ్రహించి ఉన్నవారు నీవారైనందున వాని కొరకే నేను. ఇప్పుడు ప్రభు ఏమంటా ఉన్నారంటే లోకము కొరకు కాదు, ఎవరైతే తండ్రి నీవు నాకు అనుగ్రహించావో నేను వారి కొరకు విజ్ఞాపన ప్రార్థనలు చేస్తా ఉన్నా. వారు మారు మనస్సు పొందాలి, సర్వ మానవాళి రక్షింపబడాలని నేను ప్రార్థన చేస్తా ఉన్నానయ్యా అంటున్నాడు. అంటే మన కొరకు మనం ఏం చేయలేము, ప్రార్థన చేసుకోలేము. మనం ఏ ప్రార్థన చేస్తామంటే, దేవా పిల్లడు పెళ్లి కావాలా, పిల్లగాడు బాగా చదువుకోవాలా, ఇల్లు కట్టుకోవాలా, పొలం కావాలా, 4 లక్షల అప్పుంది తీరిపోవాలా. మనం చేసే ప్రార్థనలు అవేనా కాదా? 100కి 100% అయ్యే. ఏ ఒక్కరం కూడా దేవా నీ పరలోక రాజ్య సింహాసనము దగ్గర నేను కూడా నీ పక్కన కూర్చోవాలని ఏ మాత్రం మనం ప్రార్థన నిజం ఒప్పుకోవాలి. చేస్తామా? మనం ముందు ఆ పరలోక రాజ్యం ముందు ఈ లోక రాజ్యంలో మనం బతికే జగతి ఆలోచించండి అయ్యా. మనం చేసే ప్రార్థనల వల్ల మనం పరలోక రాజ్యానికి వెళ్ళలేమేమో కానీ ఏముంటదంటే ఇక్కడ పిల్లడికి పిల్లలు పుట్టారా, సంతానం కొరకు, వివాహం కొరకు, ఆస్తి కొరకు, అంతస్తుల కొరకు, కుటుంబాల కొరకు, ఇంతవరకే మన ప్రార్థన. కానీ పరలోక రాజ్యంలో దేవా నీ సింహాసనం దగ్గర నేను కూడా. అందుకే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు చేసిన ప్రార్థన, అయ్యా ఇదిగో నువ్వు నాకు ఇచ్చిన వారున్నారే, వారిని నువ్వు నన్ను ప్రేమించావు, నేను వారిని ప్రేమించా, కాబట్టి నేను వచ్చి నీ దగ్గర కూర్చోవాలి గనక వాళ్ళు కూడా వచ్చి అక్కడ కూర్చునేటట్టు చూడు ప్రభు అని ప్రార్థన చేస్తున్నాడు ప్రభు. అర్థమైందన్న మాట? అంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఏం ప్రార్థన చేస్తా ఉన్నాడంటే సర్వ మానవాళిని కూడా తీసుకు వెళ్ళి తండ్రి సింహాసనం దగ్గర ప్రభువు కూర్చున్నట్టుగా. మీకు ఒక పీపీటీ చూపిస్తా, ఇది నిన్న రాజమండ్రిలో చూపించాను. మరి ఆ యొక్క దాంట్లో మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రియమైన వారలారా, ఇది ఆయన ప్రక్కన కూర్చుండబెట్టుకునే ప్రేమ. రేపు ఆయన పక్కన మనం అలా కూర్చోవాలా? అమ్మా ఎంతమంది కూర్చుంటారు? అందరికి ఉందా ఆసక్తి? ఉందంటారా? మీ అందరికీ మరణాత. కాబట్టి ప్రియమైన వారలారా, మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రభు ప్రక్కన కూర్చునేటటువంటి అంతస్తును మనము కలిగి ఉండవలసిన వారమై ఉంటూ ఉన్నాం. కాబట్టి మొదటిది మనం జ్ఞాపకం చేసుకుంటే మానవ ప్రతినిధిగా మనకు మనం బోధించుకోలేమని, ప్రార్థించుకోనలేమని, అలాగే మన కొరకు ప్రియమైన వారలారా మనము శ్రమ అనుభవించలేం. మనకు శ్రమ వచ్చిందనుకోండి, మనం ఏమనుకుంటాం? ఏమా ఏంటో ప్రభువా ఈ శ్రమలన్నీ నాకే వస్తున్నాయ్యా, ఈ శ్రమలను నేను భరించలేనయ్యా. అంటే శ్రమలను మనం ఏం చేయలేము అంటే అనుభవించలేం. అందుకే ప్రభు ఏమంటాడంటే ప్రియమైన వారలారా మనము ఆ శ్రమలను అనుభవించలేము గనక ప్రియమైన వారలారా ఆయనే మన కొరకు శ్రమ అనుభవించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దైవజనులు ఒక మాట అన్నారు, ఏంటి అంటే ఆయన జీవితం అంతా మన కొరకే. ఏంటంట? ఆయన జీవితం అంతా మన కొరకే. ఆయన చేసినవన్నీ మన కొరకే చేసిన గనక కృతజ్ఞతతో ఈ పండుగ చేసుకోవాలను అన్నారు. ఎలా చేసుకోవాలా? కృతజ్ఞతతో ఈ పండుగ మనము చేసుకునవలెను. ఏ పండుగ అది? ఏ పండుగమ్మా? ఉగాది అంటారేమో అనుకున్నా. గుడ్ ఫ్రైడే, అలాగనే ఈస్టర్ పండుగ. కాబట్టి ప్రియమైన వారలారా మనం జ్ఞాపకం చేసుకుంటే రెండవదిగా చూస్తే ఆయన శ్రమలలో ప్రతినిధి. కనపడతా ఉందా? శ్రమలలో ప్రతినిధి. ఆయన మనకు
శ్రమలలో ఎలా ప్రతినిధిగా ఉన్నాడు అనేది మనం జ్ఞాపకం చేసుకుంటే మత్తయి సువార్త 26వ అధ్యాయం 36 నుండి 39 వచనాలలో వ్రాయబడినటువంటి సంగతులు మనకు కనబడతాయి. చదివేసేయండి. అని అనేక మరి దేవునికి ప్రార్థన చేశాడు ప్రభువారు. చూడండి, ఈ చిత్రంలో మీకు కనబడుతూ ఉన్నట్లుగానే యేసుక్రీస్తు ప్రభువారు మనకు శ్రమలలో ప్రతినిధి. ఎందులో ప్రతినిధి? శ్రమలలో. అంటే మనము పొందవలసినటువంటి శ్రమలకు మన తరపున ఆయన శ్రమలు పొందాడు. అది శ్రమలలో ప్రతినిధి అంటే. అందుకే చూడండి, గెత్సెమనే అనుభవాన్ని జ్ఞాపకం చేస్తూ యేసుక్రీస్తు ప్రభువారు గెత్సెమనే తోటలోనికి వచ్చేటప్పుడు మొదట ఊళ్ళో ఒక శిష్యుని వదిలిపెట్టాడు. ఎవరైనా? ఇస్కరియోతు, యోధా. 8 మందిని ఈ యొక్క గెత్సెమనే తోట గేటు దగ్గర 8 మందిని మీరు ఇక్కడే ఉండండి అన్నాడు. ఒక 3 తీసుకొచ్చాడు. ఆ 3 కూర్చోబెట్టాడు. మెలకువగా ఉండండి, ప్రార్థన చేయండి అని ప్రభువు ఒక రాయి విసిరితే ఎంత దూరంలో పడుద్దో అంత దూరం వెళ్ళి ప్రభువు మోకరించి ప్రార్థన చేస్తా ఉన్నాడు. దేవా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము. చూడండి ప్రియమైన వారలారా, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్మని ప్రభువు చేసినటువంటి ప్రార్థన ఎవరి కొరకు? ఎవరి కొరకు? కానీ ప్రభువు ఏమన్నాడు అంటే, దేవా తండ్రి, నీ చిత్తమే జరిగించుము. చూడండి, ఇక్కడ వ్రాయబడినటువంటి సందర్భాలు ప్రియమైన వారలారా మనం జ్ఞాపకం చేసుకుంటే దైవజనులు అన్నారు, శ్రమలో ఆయన మన కొరకు ఎలాగూ జయము పొందినో ఆయన శ్రమలు పొందుట జయము పొందుటకే. కాబట్టి ప్రియమైన వారలారా, శ్రమలు మనము పొందగలము గాని జయము పొందలేము అన్నారు. చూడండి, మీకు తెలియజేస్తా ఉన్నా. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు శ్రమలు పొందారు. మనం కూడా మన జీవితాల్లో శ్రమలు పొందుతానే ఉన్నాం. దైవజనులు ఏమంటారంటే, యేసుక్రీస్తు ప్రభువారు శ్రమలు పొంది శ్రమలను జయించారు. మనం జయించగలుగుతామా? మాట్లాడాలి, అర్థమవుతుందని చెప్పేది. ప్రభు జయించాడు, మనము జయించగలుగుతామా? మన శక్తిని బట్టి జయించలేము. కాబట్టి అందుకనే ఆయన మన కొరకు మన తరపున శ్రమలలో ఆయన ప్రతినిధిగా ఉన్నాడు. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు ఎలాగూ శ్రమ పొందినో ఈ యొక్క శ్రమ చరిత్ర నుండి మనము తెలుసుకొనగలము. ఎంత శ్రమ పడ్డాడయ్యా అంటే, ఆయన చెమట కూడా ఎలా మారిపోయిందంట? రక్తము వలె మారిపోయి ఆ యొక్క స్వేద రంధ్రాల నుండి, చెమట వచ్చే రంధ్రాల నుండి రక్తము వచ్చేంతగా ఆయన ఏమైపోయాడు? శ్రమ పడ్డాడు. ఎవరి కొరకు? మన కొరకు, నా కొరకే. ప్రియమైన వారలారా, అందుకే దైవజనులు రాసిన ఆ పాట, యేసు నీ కొరకే, నీ కొరకే, నీ కొరకే, నీ కొరకే, నీ కొరకే అని తండ్రి గారు రాస్తున్నట్లుగా ప్రియమైన వారలారా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియమైన వారలారా, ఈ యొక్క శ్రమల దగ్గర ఉన్నటువంటి ప్రభువు ఆయన వేదన, బాధ ఇవన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన ఆ శ్రమలను ఎలా జయించాడయ్యా అంటే సహించడం వల్లే. ఎలా జయించాడంట? సహించడం వల్ల. అదే ఇప్పుడు మనకు ఒక శ్రమ వచ్చింది, అది 4 సంవత్సరాలు బట్టి పోవట్లా. మనలో ఎంతమందికి సహింపు ఉంటుంది? 4 సంవత్సరాలు 4 నెలలు వేసుకుందాం. ఎలా ఉంటది? సలుగులు, గొణుగులు, మందిరం మానేయటాలు. పాస్టర్ గారిలో కూడా ఏమి లేదు, ఆయన ప్రార్థన చేసిన రోగం పోవట్లేదు, ఆ జబ్బు తగ్గిపోవట్లేదు. పాస్టర్ గారిలో కూడా ఏమి లేదు, బలం లేదు. పాస్టర్ గారిలో మంచి బలం ఉంటే ఆయన బలంగా ప్రార్థన చేస్తే మన కార్యం జరిగిపోవాల. పాస్టర్ గారిలో బలం లేదు,
కాబట్టి కార్యం జరగట్లేదు కనుక వద్దు ఇక. కాబట్టి ఎందుకు ఈ మాట నేను తెలియజేస్తా ఉన్నానంటే, ప్రియమైన వారలారా, విసుగక సహనము కలిగి ప్రభువు ప్రార్థన చేశాడు, ఆ శ్రమలను అనుభవించాడు. కాబట్టి ఆయన శ్రమలలో జయము పొందుకున్నాడు. మనము కూడా జయము పొందాలి అంటే శ్రమలో నీవు సనగకూడదు, గొనగకూడదు అన్నారు. ఎంతమంది శ్రమలో గొనగకుండా ఉంటాం, సనగకుండా ఉంటాం చెప్పండి? భర్త మారట్లేదు, పిల్లలు చెప్పిన మాట వింటల్లా, ఇంకా రకరకాల శ్రమలు, అప్పులు, రుణాలు, మరి ఇంకా పంట పొలాలు సరిగా రావట్లా, ఏందో అన్నీ నాకే కలిసి వస్తా ఉన్నాయి. బిడ్డలు వివాహం కావట్లా, వివాహమైన పిల్లలు పుట్టట్లా, ఇవన్నీ ఏందో మాకే ఏంటయ్యా నువ్వు ఎక్కడున్నావు ప్రభువా, మమ్మల్ని ఎప్పుడు కనికరిస్తావయ్యా? వాళ్ళు అసలు దేవుణ్ణి నమ్ముకొని వెళ్ళేమో బ్రహ్మాండంగా తేజరిల్లుతా ఉంటే నువ్వేమో నాకేమీ ఇవ్వట్లేదు అని మనం గుణిగావా, దగ్గర దాకా వచ్చిన ఆశీర్వాదాన్ని మళ్ళీ కాస్త వెనక్కేస్తాడు. ఏమైపోద్ది ఆశీర్వాదం? ఇంకా దూరం దూరం. ఏదో ఆట ఆడతారుగా పిల్లలు, ఎంతెంత దూరం అంటే చాలా చాలా దూరం అటుంటది. మనం ఆట ఆడుకున్నట్టు ఉంటుంది చివరికి. కాబట్టి ప్రియమైన వారలారా, ప్రభు ఏమి తెలియజేస్తా ఉన్నారంటే, శ్రమలలో సహింపు వల్ల మనము జయము పొందుకుంటాం. కాబట్టి గెత్సెమనే తోటలో ప్రభువు చిందించిన ఆ స్వేద రక్త బిందువులను బట్టి, ప్రియమైన వారలారా, తొలగింపు అనే మాటను బట్టి ఆయన శ్రమ ఎంత గొప్పదో చూడండి. ప్రభువే అది తాళలేక, దేవా నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి, ఈ శ్రమల గిన్నె ప్రభు కనపడతా ఉంది, ఇదిగో శ్రమలకు అప్పగించబడబోతా ఉన్నా. ప్రభు ఇంతగా బాధపడుతుంది శరీరాన్ని బట్టా, ఆత్మను బట్టా? అర్థమవుతుందన్నమాట. ఎందుకు ఆయన అంతగా బాధపడుతున్నాడంటే, శరీరానికి కలిగే శ్రమను బట్టి కాదు కానీ ఆత్మకు కలిగేటటువంటి శ్రమ. ఇప్పుడు ఈ పాఠంలో అది అవ్వదు కానీ, అసలు శ్రమ ఆత్మకు కలిగిందా, శరీరానికి కలిగిందా చెప్పండి? శరీరానికి ఒక పక్కన ఆ రకంగా గాయాలైతే మీరు ఆత్మ కలిగిందంటారు ఏంటండి? ఆత్మకు కలిగినటువంటి శ్రమ బహుభయంకరమైనటువంటి శ్రమ. చూడండి, ఆయన ముందు రకరకాల విన్యాసాలు చేపించారు చక్రవర్తులు. ఆయన ఆత్మకు పరీక్షలు పెట్టేశారు. నువ్వు ప్రార్థన చేస్తే అది బతికిద్దంటగా. ఇది ఈ కుక్క కాళ్ళు ఇరిగిపోయిన, ఈ కుక్కని, ఒక కాళ్ళు ఇరిగిపోయిన కుక్కను తెచ్చి ఆడేసి ఆ కుక్కను బతికించి చూద్దామని హేరోదు అన్నాడు. బట్టలు లేకుండా నగ్నంగా, అంటే ఇది చరిత్రకారులు చెప్పిన మాట, బైబిల్లో లేదు కానీ చరిత్రకారులు చెప్పిన మాట మీకు చెప్తాం. హేరోదు చేసినటువంటి కొంతమంది స్త్రీలను బట్టలు లేకుండా తెచ్చి ప్రభువు దగ్గర నాట్యం చేయించారని రాయబడి చరిత్రలో. అంటే తన ఆత్మకు ఏమవుతా ఉంది? అది శరీరాన్ని బట్టి ప్రభు ఏమి బాధపడట్లా. వాళ్ళు ఇంకా రక్తం కారేటట్టు కొట్టినా ఆయన ఓర్చుకుంటాడు. కాబట్టి ప్రియమైన వారలారా, కానీ దేవుడు ప్రభువు సెలవిచ్చిన మాట, నీ చిత్తము, ఏమన్నాడు? నీ చిత్తమే తండ్రి, నీ చిత్తమే చొప్పున జరుగునుగాక అన్నారు. కాబట్టి ఆయన శ్రమలలో మనకు ప్రతినిధిగా ఉండి మన శ్రమలను ఆయన మీద వేసుకొని మన ఆత్మలను రక్షించడానికి ఆయన బలియాగమైపోయాడు. మూడవది చూద్దాం. మూడవది ఏంటి? బంధింపబడుటలో ప్రతినిధి. ఎందులోనంట? బంధింపబడుటలో ప్రతినిధి. మత్తయి సువార్త 26వ అధ్యాయము 47 నుండి 49 వచనాలలో ఈ మాటలు మనకు కనబడతాయి. మత్తయి సువార్త. ఆయన ఇంకను మాటలాడుచూ ఉండగా 12 మందిలో ఒకడు యూదా వచ్చి వానితో కూడా, అయ్యా, బహుజన సమూహము కత్తులు గుదియలు పట్టుకొని ప్రధాన యాజకుల యొద్ద నుండి, ప్రజల పెద్దల యొద్ద నుండి వచ్చెను. చూడండి, ఆయన అప్పగించువాడు, నేను ఎవరిని ముద్దు పెట్టుకోదను ఆయనే యేసు అని ఆయన పట్టుకోండి వారికి ఒక గుర్తు చెప్పాడు. కనపడుతుందా? వీళ్ళందరూ కూడా యేసు ప్రభు వారిని బంధించడానికి
కత్తులు గుదియలు ఆ రాత్రి కాలంలో జరుగుతా ఉన్నది గనక ప్రభువును పట్టుకోవడానికి ఆ దివిటీలు వెలిగించుకొని వచ్చారు. చూడండి, ప్రభువుని వారు చుట్టుముట్టేసి ఎప్పుడైతే ఈ యొక్క యోధా వెళ్ళి ప్రభువుకు ముద్దు పెట్టాడో చెప్పాడు, నేను ఎవరిని ముద్దు పెట్టుకుంటానో ఇదిగో వాళ్ళందరూ ఒకేలా కనపడతారు, పేతురు, యోహాను గారు, యాకోబు గారు, యేసు ప్రభు వారు అంతా ఒకే రకంగా ఉంటారు కాబట్టి గుర్తుపట్టలేరు కనుక నేను ఎవరిని ముద్దు పెట్టుకుంటే వాళ్ళే యేసు అని పోయి ఆయన యేసు ప్రభువును ముద్దు పెట్టుకున్నాడు. వెంటనే వాళ్ళు వచ్చారు పట్టుకోవడానికి. ప్రియమైన వారలారా, అప్పుడు ప్రభువుని అడిగినటువంటి మాట, యేసు ఎవరు అనగానే ప్రభువు నేనే అన్నాడండి. నేనే అనగానే ఈ వచ్చిన వాళ్ళందరూ కూడా వెనకబడిపోయారు. ప్రియమైన వారలారా, ఆ పడిన వారిని దైవజనులు అన్నారు, పడిన వారిని పడినట్టుంటే ఏ చేమలో నల్లులో తినేస్తాయి అని చెప్పి ప్రభువు వారిని లేవనెత్తారు. ఎందుకు లేవనెత్తారు? ఎందుకు అంటే వినండి జాగ్రత్తగా, యేసు ప్రభు వారిని బంధించడానికి వచ్చినటువంటి వారు అక్కడే చనిపోతే ఆయనకు శిలువ మరణం ఎవరు వేస్తారు? ఆయన ఉద్దేశం ఏంటి? మనలను రక్షించాలంటే ఆయన మన పాపాలను శిలువకు అంటగొట్టాల. కాబట్టి ఈ వచ్చిన వాళ్ళందరూ చచ్చిపోతే శిలువ వేసేవాళ్ళు ఎవరు ప్రభువుకి? కాబట్టి పడిపోయిన వాళ్ళని మరలా లేవనెత్తి రండి తీసుకెళ్ళండి అని చెప్పి ఆయన తీసుకెళ్ళి. చూడండి ప్రియమైన వారలారా, మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయనంతటా ఆయన చిక్కాడు గాని వాళ్ళు పట్టుకోలా, ప్రభువే బంధించడానికి సహకరించాడు. ఇప్పుడు ఎవరు బలవంతులు అందులో? సైనికులు బలవంతులా, ప్రభు బలవంతుడా? మీకు ఒక ఉదాహరణ చెబుతా. వీళ్ళు అందరు వెళ్ళిపోయారుగా పిల్లలు. ఒక తండ్రి కొడుకున్నాడు. కొడుకు అన్నాడు, నానా నిన్ను కట్టేస్తానంటున్నాడు. తెచ్చుకోరా తాడు అన్నాడు. తాడు తెచ్చాడు. ఎరా నన్ను కట్టేస్తానన్నాడు. అంత బలవంతుడు. చాలా బలం ఉంది చూసుకో అన్నాడు. సరే కట్టేరా అన్నాడు. ఈ రెండు చేతులు వెనక్కి అన్నాడు. రెండు చేతులు వెనక పెట్టాడు తండ్రి. చుడతా ఉంటేనే కట్టబాగరా అన్నాడు. వరకేదో అటు చుట్టాడు కొడుకు. తండ్రి తెంచుకోవాలంటే వాడు కట్టగలుగుతాడా? వాడినే సంతోష పెడదామని చెప్పి వాడు బలవంతుడని నిరూపించడానికి తండ్రి ఏం చేస్తాడు? ఆ చేతులు కట్టేపించుకుంటాడు. అట్లానే దేవుడు కూడా, యేసుక్రీస్తు ప్రభు వారు కూడా అనుమతించాడు గనకనే వారు తాళ్లతో ప్రభువుని కట్టగలిగారు. అందుకే ప్రభు అంటాడు పేతురుతోటి, పేతురు ఎందుకు బెదరపడ్డావు? మలుకు చెవి నరికేసావు ఎందుకు? అసలు నేను తండ్రిని వేడుకుంటే 12 సేనా వ్యూహాల దేవదూతలను నా కొరకు తండ్రి పంపిస్తాడు, నువ్వెందుకు కంగారు పడుతున్నావు? ఒక వ్యూహము ఇంచుమించుగా ప్రియమైన వారలారా 185,000 దేవదూతలు కలిగిన సైన్యము. 12 వ్యూహాలంటే ఎంతమంది ఉంటారు? ఎన్ని లక్షల మంది దేవదూతలు దిగుతారు ప్రభు పిలిస్తే? ఎన్ని లక్షల మంది దిగుతారు చూడండి. కానీ ప్రభువు కేవలము మన కొరకే ఆయన సిలువలో బలియాగం అవ్వడానికి ఆయన ఈ పనికి పూనుకొని బంధింపబడినట్లుగా చూస్తూ ఉన్నాం. సమయం మరి 10 నిమిషాలే ఉన్నది గనక మరి ముందుకెళ్దాం. అలాగే 4వదిగా చూస్తే ప్రియమైన వారలారా, 4వదిగా చూస్తే సిలువ మోసిన ప్రతినిధి. ఏంటంట? సిలువ మోసిన ప్రతినిధి. చూడండి, ఇక్కడ కూడా మనకు మత్తయి సువార్త 27వ అధ్యాయం 27 నుండి 32 వచనాలలో ఉన్న భావాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఈ సిలువ యేసుక్రీస్తు ప్రభు వారు మోసుకొని వెళ్ళవలసినటువంటి సిలువ. సిలువ మోసిన ప్రతినిధి అంటే మనము మోయాల్సిన సిలువ ఆయన ఏం చేశాడంట? మోసాడు. అమ్మా నిద్ర వస్తుంది ఎవరికన్నా? వస్తే కొంచెం మొంగడుక్కొని రండి. అదే మా వీడియోలో పడుతుంది అటాబడి చవటలా మీకు. చూడండి, సిలువ ప్రియమైన వారలారా మనం జ్ఞాపకం చేసుకుంటే సిలువ మోసిన ప్రతినిధి అంటే మనము మోయాల్సిన సిలువ ఆయన మోసాడు.
చూడండి ప్రియమైన వారలారా, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రభువు నేను మోసుకొని పోలేను అని ఆయన అనలేదు. చూడండి ఇక్కడ మీకు 3 సందర్భాల ఫోటోలు వేయడం జరిగింది. ఈ యొక్క సందర్భంలో మనం జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ యేసు ప్రభు వారు మోస్తా ఉన్నారు, పడిపోయారు. ఈ లోపల కురేనీయుడైనటువంటి సీమోను వచ్చాడు. ఆ పల్లెటూరు వ్యక్తి గనక 150 కేజీలు భారం కలిగినటువంటి ఈ సిలువ ఆయన మోయలేకపోతూ ఉన్నాడు. ఒకవేళ ఇన్ని గాయాలతోటి, చూడండి, ఒకవేళ ప్రభువు అనవలసిన మాట ఏంటంటే, అయ్యా నా శరీరానికి నీ గాయాలయ్యాయి, నా యొక్క శిరస్సుకి నీ గాయాలయ్యాయి, ఈ ముళ్ళు ఇవన్నీ కూడా శరీరం అంతా గాయపరచబడి రక్తం అంతా పోయింది, ఈ సిలువ నేను మొయ్యలేను అని అనలా. అంటే షిమ్యోన్ రాజు గారు అన్నారా? అనలా. ఏమన్నాడు ప్రభు? సరే అని మోస్తానన్నాడు. ఆ రాళ్ళు ముళ్ళు వాటన్నిటి మీద ఆయన నడుచుకుంటా పడిపోతా ఉన్న సమయంలో వాళ్ళు ఏమనుకున్నారంటే, ఈ యొక్క సిలువగాన మోయించకుండా ఒకవేళ ఇతను ఎక్కడే చచ్చిపోతే, సిలువ మరణానికి అప్పగించకపోతే మళ్ళీ కుదరదు కాబట్టి ఆయనకు సిలువ వేసి చంపాలి, అది వారి యొక్క విధానం. కాబట్టి ఎక్కడ చచ్చిపోతాడు అని, అరే పల్లెటూరు బాగా బలంగా మోయగలుగుతాడు అని కాస్త బాగా బరువులు మోయగలిగే వాడు పోతా ఉంటే ఆయన పిలుసుకొచ్చి, ఆ సీమోను గారిని పిలుసుకొచ్చి, ఇక మొయ్ తీసుకొని పదా అన్నాడు. ఈ పటంలో ఉన్న ఆయన కురేనీయుడైన సీమోను. ఈయన 4 అడుగులు వేసిన తర్వాత 150 కేజీల బరువు భుజాలు వేసుకొని ఆ చెక్క ఒత్తుకొని ఈయన మొయ్యలేక కింద పడ్డాడు. ఇప్పుడు ప్రియమైన వారలరా, మరలా యేసుక్రీస్తు ప్రభు వారు ఆ సిలువ మోయడానికి పూనుకొని, నా కొరకు ఈ సిలువను మోయడానికి ప్రయత్నించావయ్యా, నేను మోస్తానని చెప్పి నువ్వు మొయ్యలేవని మరలా ఈ సీమోను యొక్క భుజాన ఉన్న సిలువను యేసుక్రీస్తు ప్రభు వారు మళ్ళీ భుజాన వేసుకొని మోసుకుంటా ఎక్కడికి వెళ్ళారు? ఎక్కడ ఉన్నారా? మీరు కూడా వెళ్ళారా కల్వరిగిరికి? ఎక్కడికి వెళ్ళాడు ప్రభు? ఇప్పుడు కల్వరి కొండ మీదకు వెళ్ళాడు, మోసుకుంటా వెళ్ళాడు. మోయలేక ఆ భారముతోటి. చూడండి, అంత గాయాలై ఉంటే శరీరం, అసలు ఎండ అంటే అప్పటికి ఇంకా ఎండ రాలా, 9 గంటలకల్లా సిలువ వేశారు కదా, ఉదయకాలం జరిగిన సంగతి ఇదంతా. అంటే అంత రక్తం పోయినా కూడా ప్రభు అన్ని గాయాలైనా మోయనని అనలేదు. ఒక భక్తుడు రాశాడు, ఏమీ నేరంబు లేక యామరేణ స్తంభము నేలా మోయనాయను నా యేసు ఎంత ఘోరములాయను. ఏమీ నేరంబు లేక యామరేణ స్తంభము నేలా మోయనాయను నా యేసు ఎంత ఘోరములాయను. ఏమీ నేరంబు లేకపోయినా ఆయన మీద ఏమేశారు? మాట్లాడాలి. నేరారోపణ చేసి ఆయన మీద సిలువకు అప్పగించారు. ప్రియమైన వర్లరా, కాబట్టి ఆయన సిలువ మోసి సహించను, సిలువ కర్ర మోసి విసుగకుండా. వినండి, ఈ కర్ర మోసుకొని వెళతా ఉన్నప్పుడు, సిలువ కర్ర మోసుకొని వెళతా ఉన్నప్పుడు 2 సార్లు కింద పడాడు. మనమైతే ఏమంటాం? ఏమయ్యా, వాడికి ఎవడికో వాడికి ఎత్తొచ్చుగా, అంతా నేనేం మోయాలా, నా పరిస్థితి ఎట్టుంది, ఈయన పిలిచి ఎత్తండి అంటాం, ఇసుక్కుంటాం, కసురుకుంటాం. అసలు మామూలుగా కొద్దిపాటి గాయం అయితే పెద్ద రాద్ధాంతం చేసేస్తాం. ఇన్ని గాయాలతో వెళ్ళగలుగుతావా? అందుకే ఆయన మన కొరకు అన్ని గాయాలు పొందాడు. ఆయన విసుగక సహించాడు గనకనే ఆయన జయించాడు అని మనము తెలియజేసుకుంటా ఉన్నాం. 5వదిగా చూస్తే ప్రియమైన వారలరా, ప్రభువు తీర్పులు సహించిన ప్రతినిధిగా కనపడతా ఉన్నాడు. ఇక్కడ మీకు మరి అర్థం అవడానికి 5 కోర్టులు వేశాను. కైపా కోర్టు, సన్హెడ్రిన్ సభ, పిలాతు కోర్టు, హేరోదు కోర్టు, మళ్ళీ పిలాతు కోర్టు. 5 కోర్టులు ఇవి. కనపడుతుందా? ప్రభువు పొందిన 5 తీర్పులు ప్రియమైన వారలరా, అవన్నీ కూడా మనము పొందాల్సినటువంటి తీర్పులు,
మనకు ప్రతినిధిగా ఆయన ఏమయ్యాడు అంటే 5 కోర్టుల్లో నిలబడి ఆయన ప్రియమైన వారలారా తీర్పు పొందటానికి ఒక ఖైదీలాగా నిలబడ్డాడు. దైవజనులకు ఒక ఉదాహరణ రాశారు. ఏంటంటే జడ్జి గారు ఇక్కడ కూర్చున్నారు, నేరస్తుడు అక్కడ నిలబడి ఉన్నాడు. ఇప్పుడు ఈ జడ్జి గారు వెళ్ళి ఆ నేరస్తుడి స్థానంలో నిలబడి ఆ నేరస్తుడు వచ్చి జడ్జి స్థానంలో నిలబడి తీర్పు చేస్తే ఎంత బాధగా ఉంటది జడ్జికి అన్నాడు. దైవజనులు ఉదాహరణ చెప్పారు. ఏమండి, ఎలా ఉంటది? జడ్జి వెళ్ళి నేరస్తుడి స్థానంలో నిలబడటం, నేరస్తుడు వచ్చి జడ్జి స్థానంలో నిలబడితే, ఇక్కడ నిలబడాల్సిన జడ్జి పోయి అక్కడ నిలబడితే, శిక్ష వేయాల్సిన జడ్జియే నేరస్తుడిగా నిలబెడితే జడ్జికి ఎంత బాధగా ఉంటది? ఉండిద్దా ఉండదా చెప్పండి అమ్మా. మీరు మాట్లాడాలా, అందుకే ఇలా మైక్ కూడా లేదు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ జడ్జి గారికి ఎంత బాధ ఉంటది అనే దాన్ని మనం గమనించుకుంటే, ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవుడు ఆయన సింహాసనం మీద కూర్చుండి అందరికీ రేపు ధవళ సింహాసనం మీద కూర్చొని అందరికీ తీర్పు తీర్చాల్సిన జడ్జి న్యాయమూర్తిగా ఉన్న ప్రభువు ఈరోజు కల్వరి గిరికి ఎలా వెళ్తా ఉన్నాడు అంటే ఒక నేరస్తుడిగా వెళ్తా ఉన్నాడు. ఇది ఆయనకి ఎంత బాధ. ఉదాహరణకి ఒక తప్పు చేయని వ్యక్తికి తప్పు నేరం మోపి జైల్లో వేశారు. బాధగా ఉంటుందా? పోనీలే, హాయిగా ఇక్కడే బాగుంది, ఆడకంటే ఊళ్ళో కంటే జైల్లోనే బాగుందని ఎవరైనా అనుకుంటారా? నాకు తెలిసి అన్నం తినేవాడు ఎవడు అనుకోడు. కాబట్టి ప్రియమైన వారలరా, ఇప్పుడు ప్రభువు సర్వమానవాళికి తీర్పు తీర్చాల్సిన వాడు అక్కడ అక్కడ నేరస్థాపనలో నిలబడి నేరస్తుడు వలె చేతులు కట్టుకుని నిలబడ్డాడు. ఎంత బాధగా ఉంటది. అదన్నీ ఆయన సహించుకున్నాడా లేదా? మాట్లాడాల. ఆయన సహించుకున్నాడు గనకనే మనము జీవించుచున్నాము. లేకపోతే మనకు కూడా తల ఒక శిలువ రెడీ చేసుకోవాలి కొట్టడానికి. కాబట్టి ప్రియమైన వారలారా, ఆయన 5 తీర్పులు కూడా ఆయన పొందుకొని ఉన్నాడు. కాబట్టి గమనించండి, చూడండి, ఈ 5వ కోర్టులో, ఆ 3వ కోర్టులో కూడా అంటాడు ప్రభు. పిలాతు దగ్గరకు వచ్చినప్పుడు పిలాతుకు అర్థమైపోద్ది. ప్రభువు మాట్లాడినటువంటి ప్రతి మాట పిలాతు గారికి అర్థమైపోయి ఆయనలో ఏ నేరం లేదని తేల్చేశాడు. కానీ శిక్ష వేయకపోతేనే వాళ్ళు ఊరుకోరు. వేస్తేనేమో నేను అన్యాయం చేశానని చెప్పి ఇటు బీగుతుంది, అటు బీగుతుంది. వాళ్ళే ఉద్యోగం బీకేస్తారేమో. ఏడెత్తేనేమో ఒక అన్యాయస్తుడికి నేను శిక్ష వేశానని ఆ విధిలో పడి ఇతడు గలలీయుడు కాబట్టి అదిగో ఏ రోజు రాజు దగ్గరకు తీసుకుపోండి అన్నాడు. ఆ ఏ రోజు రాజు దగ్గర తీసుకుపోతే కుక్కను బాగు చేస్తావా, లేకపోతే ఆ అన్య స్త్రీలు ఆ స్త్రీలతో నాట్యం ఆడతావా, ఏదో ఒక అద్భుతం చెయ్యి, ఎప్పటి నుంచో నేను చూద్దాం అనుకోకుండా అని అపహాస్యం చేశారు. అది నెక్స్ట్ దాంట్లో వచ్చింది మనకి. ప్రియమైన వారలారా, కాబట్టి పిలాతు ఏదైతే ఆయనలో దోషం లేదని కనిపెట్టాడో పిలాతు భార్య వచ్చి అంటది. నిన్న మనం చెప్పుకున్నాం. ఏమన్నది పిలాతు గారి భార్య? ఆ నీతిమంతుని జోలికే పోవద్దు. ఈ రాత్రి నేను కలలో ఆయనను గూర్చి మిక్కిలి నేను బాధపడ్డాను అంట. కాబట్టి ప్రియమైన వారలారా, ఆయన మన కొరకు 5 కోర్టులలో ఆయన శిక్ష వహించిన కారణాన రేపు మనము ఆయన ముందు నిలవబడి రేపు ప్రభువు ధవళ సింహాసనం మీద కూర్చుండి తీర్పు తీర్చడానికి నిలబడినప్పుడు మనము ఎవరమైతే ఉన్నామో మనకు తీర్పు రాకుండా నిమిత్తము ఆయన 5 కోర్టులలో ఆయన తీర్పు, అన్యాయపు తీర్పు ఆయన మీద వేసుకున్నాడు. కాబట్టి ప్రియమైన వారలారా, అర్థమవుతుందన్నమాట. 6వదిగా చూస్తే ప్రియమైన వారలారా, శరీర బాధ సహించినటువంటి ప్రతినిధిగా మనకు ఆయన కనబడతా ఉన్నాడు. చూడండి, శరీరానికి కలిగినటువంటి బాధ, చేతులలో మేకులు, కాళ్లలో మేకులు, ప్రియమైన వారలారా, పక్కలో బల్లెపు పోటు, తలకు ముళ్ళ కిరీటం, 5 గాయములు ఆయన శరీరానికి బలంగా చేయబడిన ఆ గాయములలో నుండి వచ్చినటువంటి రక్తం. ఎందుకు అంటే నీవు ఏదైతే చేయకూడనటువంటి పాపాలు చేసి నీ చేతులు మలినమైపోయాయో
ఆ మలినము నిమిత్తము ఆయన తన చేతులకు మేకులు కొట్టించుకున్నాడు. ఏదైతే వెళ్ళకూడనటువంటి స్థలాలకు నువ్వు వెళతా ఉన్నావో, దేవునిలో మనము ఎన్నికైన తర్వాత ఆయన మనము వెళ్ళకూడనటువంటి స్థలాలకు వెళ్ళిన కారణాన మనకు బదులుగా ఆయన కాళ్లకు మేకులు కొట్టించుకున్నాడు. ప్రియమైన వారలారా, నీ తలంపులు, నీ పాపపు తలంపులు ఏవైతే మన యొక్క శిరస్సులో నిత్యము రౌండ్ 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 తిరుగుతానే ఉంటాయి పాపపు తలంపులు, ఆ తలంపులను తీసివేయడానికి మనకు పడాల్సిన ముళ్ళ కిరీటం ఎవరు పెట్టుకున్నారు? ఆయనకు వచ్చింది. ప్రక్కలో బల్లెపు పోటు. ప్రియమైన వారలారా, ఆయన తన యొక్క వధువు సంఘాన్ని చూడండి, మొట్టమొదటి మానవుడైనటువంటి ఆదాములో నుండి ఏ ఎముక తీశాడు? ఎందుకు? కాలు ఎముకో తలలో ఎముకో తీయొచ్చుగా ప్రభు. దానికి అయ్యగారు కూడా పాట రాశారు. తల నుండి తీస్తేనంట స్త్రీ అధికురాలవుద్ది. పురుష పాదము నుండి ఒకవేళ వెడలిందనుకో, పురుషుడు ఏం చేస్తాడు అంటే స్త్రీని తొక్కి వేస్తాడు. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే తల నుండి తీస్తే అధికురాలవుద్ది, పాదము నుండి తీస్తే పురుషుడు అణిచివేస్తాడు స్త్రీనని ఆయన ఏం చేశాడు? ఆదాము గారి పక్కటెముకలో నుండి తీసి దానిని మరలా మట్టిలో కప్పెట్టి మళ్ళీ స్త్రీని చేసి వాళ్ళిద్దరిని జత చేశారు. కాబట్టి మనలను కూడా ఆయన వధువు సంఘముగా ఆయన ప్రక్క గాయంలో చేర్చుకోవడానికి ప్రక్కలో బల్లెపు పోటు పొడిపించుకున్నాడు. అర్థమవుతుందా? ఆయన ప్రక్కలో గాయము ఎందుకు, ఆయన ప్రక్కలో బల్లెపు పోటు ఎందుకు పొడిచారంటే ఆయన ఆ యొక్క రక్తము నీరులో నుండి వచ్చిన ఆ గాయములో నుండి వచ్చినదే వధువు సంఘము. ఆ వధువు సంఘముగా మనం సిద్ధపడాలనేదే ప్రభు యొక్క ఆకాంక్ష. మరణాత. నిద్రపోయే వాళ్ళకు కూడా మరణాత చెప్పరే? చెప్పరు మీరు. 7వదిగా చూస్తే సమయం అయిపోతుంది కదా, ముగిస్తూ ఉన్నాను. ఇంకొక అంశం ఉంది. 7వది అపహాస్యము పొందిన ప్రతినిధి. ఎవరంట? చెప్పాలి గట్టిగా. అపహాస్యము పొందిన ప్రతినిధి అంటే ఈ లోకములో మనము చేసే పనులను బట్టి మనము అపహాస్యం పాలవ్వాలా. కానీ మన కొరకు ఎవరయ్యారు? ఏం చేస్తున్నారు వాళ్ళు? ఈ దారిని పోయేవాళ్ళు. దానికి మీకు వచనం చెప్పలేదు కదా. మత్తయి సువార్త 27వ అధ్యాయం 39 నుండి 43 వచనాలలో చూడండి ఒకసారి. మత్తయి సువార్త 27వ అధ్యాయం 39 నుండి 43 వచనాలు. ఆ మార్గమున వెళ్ళుచు ఉన్నవారు తలలూచుచు వీళ్ళు అంటా ఉన్నారు ఏమని అంటే, చదవండి, ఇదిగో ప్రభు వైపు చూస్తూ తలలూపుతూ అంటున్నారు, దేవాలయము పడగొట్టి 3 రోజుల్లో తిరిగి లేపుతానన్నవాడా, దిగిరా, ఆ శిలువ మీద నుండి దిగిరా. ఇప్పుడు చూసారా దారిని పోయేవాడికి ఎంత సులకనైపోయాడండి దేవుడు. ఇదిగో ఆ రోజు దేవాలయం పడబడి 3 రోజుల్లో దించుతానన్నాడు, కడతానన్నావే. నువ్వు నిజంగా కట్టేవాడు అయితే అసలు ఆ శిలువ మీద నుండి ఇప్పుడు కిందకు దిగు. మనలో కూడా చాలా మంది ఉంటారు, ఇదిగో నీ దేవుడే గాన నిజంగా చేయగలిగితే మా వాడికి ఉద్యోగం తెప్పించమను, నేను మారిపోతా. నీ ఉద్యోగం వస్తే మారతావా? అసలు మారవు. అట్ట మారేవాడు అసలు నిలబడ్డు కూడా. నిన్ను నీవే రక్షించుకో, నీవు దేవుని కుమారుడివే. చూసావు ఈ ప్రశ్న ఎవరు వేశారు అసలు? మత్తయి సువార్త 4వ అధ్యాయంలో ప్రభు బాప్తిజం పొంది 40 రోజులు ఉపవాసం చేసి అరణ్యంలోనికి వెళ్ళినప్పుడు సాతాను వేసింది, నువ్వు నిజంగా దేవుని కుమారుడివే అయితే అని. చూసారా ఇప్పుడు జనాలు కూడా అదే ప్రశ్న సాతాను వాళ్ళలో దూరిందనమాట. ఇప్పుడు ఏమంటా ఉన్నాడు? నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే ఏమన్నాడు? దా శిలువ మీద నుండి దా కిందకి. సాతాను వేసే ప్రశ్నలు అట్లుంటాయి. ఆయన దేవుని కుమారుడని ఆయనకు తెలియదా? మరి వేసే ప్రశ్నలు సాతాను వాళ్ళలో దూరిందట. ఇంకా ఏమన్నారు చదవండి. శిలువ మీద నుండి దిగుము అని ఆయనను దూషించిరి. కాబట్టి ప్రియమైన వారలారా చూడండి, ఇంకా ఇలాగ మనం జ్ఞాపకం చేసుకుంటే అపహాస్యము పొందినటువంటి ప్రతినిధి, ఇతరులను రక్షించిన వాడా, నిన్ను నీవు రక్షించుకో. ఇదిగో ఆ రోజు వాళ్ళు ఎవరినో చచ్చిపోయిన వాళ్ళు లేపానంటే, అవే ఆ అమ్మాయికి ఎవరికో బాగు చేశానంటే, నీ శిష్యుడు భార్య
నీ శిష్యుడు అత్త ఆ జ్వరంతో బాధపడతా అంటే బాగు చేశానంటే వాళ్ళ అమ్మాయిని బాగు చేశాన్న, వాళ్ళ కొడుకు చచ్చిపోయాడంటే లేపానన్నా, ఇప్పుడు సిలువ మీద నుండి దిగు చూద్దాం. భలే తమాషాగా అడుగుతారు జనం కూడా. ఏది ప్రార్థన చేయమను, ప్రార్థన కానీ పని చేస్తే మేము వస్తాం గుడికి. ఏముండదు అట్లాంటి ఏమో పప్పులు ఉడకవేడ. ఆ పప్పులు ఉడికే పప్పులు కావయి, అవి ఎప్పుడు అంతే ఉంటాయి, ఎంత ఉడకబెట్టినా అంతే. అపహాస్యము పొందిన ప్రతినిధి వాళ్ళు అంటూ ఉన్న మాట ఏంటంటే, నిన్ను రక్షించుకోసం వాళ్ళని రక్షించడం తీసేయి, ముందు అసలు నువ్వు రక్షించుకొని ఈ దారెమ్మట పోయే వాళ్ళు ప్రభు వైపు చూస్తా నువ్వు రక్షించుకో, దిగు కిందకి, నిజంగా దేవుని కుమారుడు అయితే. చూడండి అలా ఉంది పరిస్థితి. కాబట్టి దేవాలయమును పడగొట్టి 3 దినాల్లో లేపువాడా దిగిరమ్ము అని హేళన సహించుట వలన జయము. ఇప్పుడు ఆయన సహించుకోకుండా ఎరా దారిని పోయేవాడికి పోక నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా, నేనేదో చూపిస్తా అని ఇప్పుడు ఆయన పొరపాటున దిగాడు అనుకోండి, మనం చచ్చూరుకుంటాం, మనం ఎక్కాల అచ్చులువా? అంతేనా కాదా? ఆయన దిగాడంటే మనం ఎక్కాల. అందుకని ఆయన సహించుకొని పోరాపో, నీకు తెలియదులేపో, ఏం చేస్తావు, నీ కర్మ అట్టుంది, మీ అందరి కోసం బలి అవ్వడానికి నేను వచ్చాను, నేను బలి అవ్వకపోతే నువ్వు ఎక్కుతావు ఈ సిలువా అని చెప్పి ఆ పోయేవాడిని చూసి సరేలే అనుకున్నాడు ప్రభు. కాబట్టి అపహాస్యము పొందిన ప్రతినిధి. అసలు మనం పొందాలి అపహాస్యం. ఎందుకు? ఆ రోజు నువ్వు ఆ తప్పు చేసావుగా, ఎందుకు చేసావు, ఈ శిక్ష పడకుండా ఉండేదిగా, చేయకుండా ఉన్నట్టయితే అని మనల్ని అనాలా? ఇప్పుడు ఆ మాట చెయ్యని ప్రభువుని అంటున్నారు. ఆ అపహాస్యం మన మీద రాకుండా ఆయన మీద వేసుకున్నాడు. మీ అందరికీ మరణాత. చివరగా లాస్ట్ పాయింట్ ముగించుకుందాం. మరణమును జయించిన ప్రతినిధి. చివరి మాట, మరణమును జయించిన ప్రతినిధి. యోహాను సువార్త 20వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. యోహాను సువార్త 20వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఆదివారమున ఇంకను చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేని మరియా పెందలక్కడ సమాధి వద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉండుట సూచను. కాబట్టి సమాధి వద్ద ఏదైతే కనబడతా ఉన్నదో రాయి పొర్లించి ఉండుట, ప్రభువు మరణాన్ని జయించి తిరిగి లేవడం. వాస్తవంగా మనం మరణించాల, ఆ మరణాన్ని ప్రభువు జయించి తిరిగి లేచాడు. అది గొప్ప మాట. మరణం పొంది మరణ భీతి మరలకుండా చేసినావు, రక్షగా నీకు నా వందనాలు అన్నారు దైవజనులు. వింటున్నారా? మరణాత. ఆ మరణాత అన్నప్పుడే మేల్కొంటున్నారా? మరణమును జయించిన ప్రతినిధి ఆయన, మరణాన్ని జయించిన ప్రతినిధి. మన తరపున మన కొరకు మరణాన్ని జయించాడు కనుక ఇక మనకు మరణం లేదు. ఏ మరణం లేదు? ఏ మరణం లేదు? రెండవ మరణం లేదు. దైవజనులు రాసిన 81వ పాట ప్రభు సంస్కారపు విందులు దైవజనులు చక్కని చరణం రాస్తారు. చూడండి 81వ పాటలో రెండవ మరణముల గురించి దైవజనులు రాస్తూ, ప్రియమైన వారలారా, చెప్పండమ్మా. సరిగా నుండి భోజనముగై కొనుచున్న నరకమను రెండవ మరణము లేదు, మరికొన్నాళ్లకు వచ్చు మరణము పరలోక పురమునకు ద్వారమై మరణమని పెంపాదు. ఏంటంట? నరకమనే రెండవ మరణం. ఆ రెండవ మరణం లేకుండా చేయడానికి ఆయన మరలా తిరిగి లేచాడు. క్రీస్తు లేచెను, హల్లెలూయా, క్రీస్తు నన్ను లేపును. అదే విశ్వాసికి ఉండవలసినటువంటి విశ్వాసం. ఆయన లేచాడు, నన్ను కూడా లేపుతాడు. కాబట్టి ప్రియమైన వర్లరా, ఆయన మరణమును సమాధిని జయించాడు. అందుకే మరొక పాటలో కూడా బలమగు మరణ ద్వార బంధ ముల్నిన్ బటకపోయెను, వెలుతురులేని సమాధి గుమ్మ ముల్నిన్నాపకపోయెను, గెలువవాయెను
కావలియు ముద్రయు విజయం 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 విజయం. అయ్యా, బలమైనటువంటి మరణ ద్వార బంధాలు నిన్ను పట్టలేకపోయాయి. ఏమన్నారు ప్రభు? చూడండి, దైవజనులు అన్నారు, దేవా, బలమైన మరణ ద్వార బంధాలు నిన్ను పట్టలేకపోయాయి. వెలుతురు లేని ఆ చీకటి సమాధి నిన్ను ఆపలేకపోయిందయ్యా. ప్రియమైన వారలారా, రోమీలు వేసిన ముద్ర, రోమీలు పెట్టిన కావలి వారు ఏమైపోయారు? చచ్చిపోయి కింద పడిపోయారు. చచ్చిన వారి వలె పడిపోయారు. రాయి దొర్లింపబడింది. మరణం నిన్ను ఆపలేకపోయింది అన్నారు. కాబట్టి ప్రియమైన వారలారా, చూడండి, దైవజనులు అన్నారు, మరణము లేనివాడు మరణమును సహించుకున్నాడు అన్నాడు. ఏంటంట దైవజనులు అన్నమాట? మరణము లేనివాడు మరణాన్ని సహించుకున్నాడు. వాస్తవంగా మరణం మంది, ఆయనకు అసలు మరణమే లేదు. కానీ మన కొరకు ఆయన మరణాన్ని కూడా ఏం చేశాడు? సహించాడు, భరించాడు. భరించి సహించి ఇక మన మీద లేకుండా తొలగించేశాడు. అర్థమవుతుందా? ఇప్పుడు మన మీద ఏం లేదు. అది కాబట్టి మరణం అనేది తొలగించడానికి ఆయన పూనుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియమైన వారలారా, మన జీవితంలో మనకు ఎన్ని ఆటుపోట్లు వచ్చినా, శ్రమలలో, అవమానములో, చిక్కులలో, చింతలలో మనము చేయవలసినటువంటిది ఏంటి అంటే, ఆయన మన కొరకు చేశాడు. ప్రియమైన వారలారా, మనము ఒకసారి అన్ని 7 పాయింట్లు 8 పాయింట్లు ఒకసారి చూద్దాం. చూడండి, మొదటిది ఎందులో ప్రతినిధి? ఆయన మానవ ప్రతినిధి. రెండవది, ఆయన మనకు శ్రమలలో ప్రతినిధి. మూడవది చెప్పాలందరూ గట్టిగా. 4, 5 తీర్పులు సహించిన ప్రతినిధి. 6 శరీర బాధను సహించిన ప్రతినిధి. 7 అపహాస్యము పొందిన ప్రతినిధి. 8 మరణమును జయించిన ప్రతినిధి. అన్నిటిలో ఆయన సహించుకున్నాడా? సహించుకోలేదా? సహించుకున్నాడు గనకనే ఈ రోజు మనల్ని రక్షించగలిగాడు. ఆయన ఏమాత్రం వాళ్ళ మాటలని సిలువ మీద నుండి గారు దిగినట్టయితే ఎమ్మటే మనల్ని పైనేసి కొట్టేసేవాళ్ళు మేకులు. అదే జరిగేది. కాబట్టి ప్రియమైన వారలారా, మనము కూడా మన జీవితాలలో మనకొచ్చే శ్రమలను ప్రభు శ్రమలు పక్కన పెట్టుకొని చూడాలంట. నాకు వచ్చిన శ్రమ ప్రభు శ్రమతో పెట్టి చూస్తే అబ్బు చాలా చిన్నదే నాకు వచ్చిన శ్రమ అని ధైర్యంగా ఉండాలి అన్నారు. అంతేకాదు మనకు వచ్చిన శ్రమ వామో వచ్చింది 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 అని భయపడిపోయాం అనుకో, ప్రభు పొందిన శ్రమలు ఎదుట మన శ్రమలు ఏ పాటి? అందుకే పౌలు గారు అంటాడు, ఎప్పటి కాల శ్రమలు ఎన్నదగినవే కావు. కాబట్టి ప్రియమైన వారలారా, మరి గమనించుకొని మనము ఇవన్నీ సహించుకున్నప్పుడు దేవుడు మనలను దిద్ది మనలను కూడా ఆయన తన యొక్క మహిమలోనికి మార్చుకొని ఆయన రెండవ రాకడలో మనలను తీసుకొని వెళ్ళి మనలను ఆయన యొక్క మహిమ సింహాసనం మీద మనలను కూడా ఆయనతో పాటు మనలను కూడా కూర్చుండబెట్టుకొనగలిగేటటువంటి వీలు చేరి వచ్చిన మన ఎల్లరకు ప్రభువు అనుగ్రహింపజేయును గాక. ఆమేన్.